స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలు కోసం సుప్రీంను ఆశ్రయించనుంది సర్కార్. బీసీ రిజర్వేషన్ల కోసం తెచ్చిన జీవో 9పై హైకోర్టు ఇవ్వడాన్ని సుప్రీంలో సవాల్ చేయనుంది. ఇవాళ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనుంది ప్రభుత్వం. ఇప్పటికే సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్లు అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ్ దవేలతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు చర్చించారు. రిజర్వేషన్ల విషయంలో ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ కేసులో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు బీసీ రిజర్వేషన్లకు అడ్డంకి కాదని రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించాలని భావిస్తోంది. విద్యా ఉపాధి రంగాల్లో మాత్రమే రిజర్వేషన్లు 50% దాటుద్దని ఆ తీర్పు చెబుతుందనే అంశాన్ని న్యాయస్థానానికి నివేదించే ఆస్కారం ఉంది. ఈ అన్ని అంశాలను పొందుపరుస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి అధికారులు ఢిల్లీ వెళ్తారని తెలుస్తోంది. తొలుత న్యాయ నిపుణులతో భేటీ తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారని తెలుస్తోంది. రైట్, సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ కి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి మదార్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. మదార్, ఏంటి డీటెయిల్స్? బీసీ హక్కుల రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. దానిలో భాగంగానే ఇటీవల హైకోర్టు ఇచ్చినటువంటి స్టేకి సంబంధించి జీవో 9, 41, 42 పైన స్టే విధించింది. దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ అనేది కూడా దాఖలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఇద్దరు మంత్రులు, మరికొంతమంది అధికారులు ఢిల్లీకి రాబోతున్నారు. ముఖ్యంగా న్యాయ విధులతోటి సమాలోచనలు జరిపిన తర్వాత ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ ని సుప్రీంకోర్టులో ఫైల్ చేయబోతున్నారు. ముఖ్యంగా 42% రిజర్వేషన్లకు సంబంధించి బీసీలకు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు అనేది కూడా చేపట్టింది. రాష్ట్రంలో ఇప్పటికే అసెంబ్లీలో 2 సార్లు చట్టం చేసి బిల్లు అనేది కూడా పాస్ చేశారు అసెంబ్లీలో. దానికంటే ముందు కులగణన చేపట్టారు. వాటికి సంబంధించి ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో కూడా తీసుకొచ్చింది. అయినప్పటికీ కొంతమంది హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు జీవోలకు సంబంధించి 9, 41, 42 జీవోల పైన స్టే విధించింది. ఇప్పుడు వాటిపైన ఫైట్ అనేది కూడా కంటిన్యూ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో హైకోర్టులో వాదనల సందర్భంగా అప్పటికే ఇద్దరు సీనియర్ న్యాయవాదుల్ని రాష్ట్ర ప్రభుత్వం వారికి సంబంధించి సంప్రదింపులు చేసింది. వారి తరఫున అభిషేక్ మను సింఘ్వి, అలాగే సిద్ధార్థ్ దవే ఇద్దరు కూడా హైకోర్టులో వాదనలు వినిపించారు. ప్రభుత్వానికి సంబంధించి సుప్రీంకోర్టులో కూడా వారిద్దరే రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు అనేది కూడా వినిపించారు. ఇప్పుడు ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ పైన కూడా వారి నేతృత్వంలోనే సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాలని కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో బృందం ఢిల్లీకి వచ్చిన తర్వాత మొదట వాళ్ళతో భేటీ అవుతారు. ఆ భేటీ తర్వాత ఉన్నటువంటి అన్ని ఆప్షన్స్ ని కూడా పరిగణలోకి తీసుకొని ఆ తర్వాత పిటిషన్ అనేది కూడా ఫైల్ చేయబోతున్నారు. ముఖ్యంగా గతంలో కొన్ని రాష్ట్రాలకు సంబంధించి, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో 80% రిజర్వేషన్లు అమలవుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అలాగే 1993లో ఇందిరా సహానికి సంబంధించినటువంటి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటిని బేస్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఫైట్ చేయాలని కూడా గతంలో నిర్ణయం తీసుకున్నారు. వాటికి సంబంధించినటువంటి అంశాలపైన ఈ రోజు కూడా ఈ స్పెషల్ పిటిషన్ లో ఇప్పటి వరకు బీసీ రిజర్వేషన్లను ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి మొత్తం ఎక్సర్సైజ్ కి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ కూడా దాంట్లో పొందుపరచబోతున్నారు. ముఖ్యంగా అఫీషియల్ డాటా ఉన్నట్లయితే రిజర్వేషన్లు కల్పించుకోవచ్చు అనేది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు ఉన్నాయి. వాటిని బేస్ చేసుకునే రాష్ట్ర ప్రభుత్వం ఆ జీవో 9, 41, 42 ఇచ్చినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా అయితే సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాలపైన ఫైట్ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇప్పటికే హైకోర్టు 6 వారాల పాటు స్టే ఇచ్చింది కాబట్టి సుప్రీంకోర్టును ఆశ్రయించి హైకోర్టు ఇచ్చినటువంటి స్టే పైన సవాల్ అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. చంద్రిక.